హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నారండి. ఈరోజు వీడియో అయితే మీషో వీడియో అండి. మీషోలో కొన్ని ఆర్డర్ చేశాను, కొంచెం భయపడతానే ఆర్డర్ చేశాను. సో ఏం ఆర్డర్ చేశాను, వాటి రివ్యూ ఏంటనే వీడియోలో చూపించేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నా రీసెంట్ వీడియోస్ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మంచి హాల్ వీడియోస్, షాపింగ్ వ్లాగ్స్, వీకెండ్ వ్లాగ్స్ వీడియోస్ పోస్ట్ చేశాను. చాలా చాలా బాగున్నాయండి. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు మీషోలో ఆర్డర్ చేయాలంటే ఎందుకో తెలియని ఒక భయం లాగా ఉంటుంది అనమాట. అవి రిటర్న్ ఉన్నాయా లేదా, రిటర్న్ వచ్చి తీసుకెళ్తారా లేదా, అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉంటాయి అని అనేసి. సో నేనైతే మాత్రం ఫస్ట్ ఇవి రెండు ఆర్డర్ చేశానండి. నెక్స్ట్ డే ఇది ఆర్డర్ చేశాను. బట్ రెండు ఒకే రోజు డెలివరీ వచ్చినాయి అనమాట నాకు. సో ఇవేంటంటే స్టీల్ ఆయిల్ క్యాన్స్. యాక్చువల్గా నా దగ్గర ఉందన్నమాట ఒకటి. సో ఇంకొకటి కావాలి అని చూస్తున్నా. ఒకటికి రెండింటికి పెద్ద ప్రైస్ వేరియేషన్ అయితే నాకు అనిపించలేదు. సరేలే అని చెప్పి ఆర్డర్ చేశాను. సో నేను ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేసిన సైజు వేరు అండ్ నాకు వచ్చిన సైజు వేరు. చాలా చిన్నవండి ఇవి, ఒక 500 ml. నాకు చూపించడం అయితే దాంట్లో 1 లీటర్ అని చూపించారు. మేబీ రెండు కలిపి 1 లీటర్ అయి ఉండొచ్చు. సో చాలా చిన్నదన్నమాట ఇది. సో నేనైతే ఇవి రిటర్న్ పెట్టేశాను యాజ్ ఆఫ్ నౌ. సో ఇట్లా వస్తుంది అనమాట. నా దగ్గర ఏంటంటే 800 ml ఉంది. 800 ml 1 లీటర్ ఉంటుంది అది. సో అది ఇంకొకటి కావాలి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు కమెంట్ పెట్టారనమాట చాలా రోజుల క్రితం. ఏమనంటే, నేను గ్రామియా ఆయిల్ వాడతానండి. గ్రామియా ఆయిల్ యూస్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, అవి వచ్చే ప్యాకేజ్ చాలా మంచిగా ఉంటుంది. సో అందుకని నేను డైరెక్ట్గా అలానే యూస్ చేసేస్తాను. ఇలా దాంట్లో ఆయిల్ కంటైనర్స్లో ఏం పొయ్యను. సో అప్పుడు మీరు ఇట్లా స్టవ్ దగ్గర పెట్టేస్తున్నారు కదా ఆయిల్వి, అవి అది అంత మంచిది కాదు అని చెప్పేసి కమెంట్ పెట్టారనమాట. నాకు అప్పుడు అనిపించింది, ఓకే అయితే ఇట్లా వాడకూడదేమో, ఆయిల్ టిన్స్లో పోసి యూస్ చేసుకోవాలని అనిపించి, సరే నాకు కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట ఇవి. సో ఆర్డర్ చేస్తే చాలా చిన్నవన్నమాట. ఇది 500 ml కూడా ఉండకపోవచ్చు. సో ఇట్లా వచ్చినాయి అనమాట. ఇవి రెండు ఆర్డర్ చేశానండి. ఐ మీన్ కోంబో లాగా వచ్చింది. ఇది నాకు 300 చేంజ్కి అట్లా పడింది. సో క్వాలిటీ అయితే బాగుంది, కానీ సైజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన సైజ్ కన్నా చిన్నగా వచ్చింది అనమాట, అంతే. సో నా కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి ఇంత చిన్నవి నాకు యూసేజ్ కూడా ఐ మీన్ నా అవసరానికి తగ్గట్టుగా లేవు. సో అందుకని ఇవైతే రిటర్న్ పెట్టాను. అండ్ 1 లీటర్ది ఉంటే మాత్రం నేను సింగిల్ పీస్ అయినా ఆర్డర్ పెట్టుకుంటాను అవి. ఇవైతే నా రివ్యూ అయితే పాజిటివ్గానే ఉంది, ఎందుకంటే సైజ్ తప్పించి క్వాలిటీ బాగుంది అండ్ ప్రొడక్ట్స్ కూడా మంచిగా అనిపించినాయి అనమాట నాకు. సో ఇదొకటి. ఇంకొకటి, నేను ఈ సోఫా మీదకి త్రో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. అమెజాన్లో, మింత్రాలో చూస్తే 1000కి తక్కువ ఏం కనపడలా. సరే దీంట్లో చూస్తే ఇది బాగున్నట్టు అనిపించి ఇది ఆర్డర్ చేశాను నేను. సో ఇదైతే ఆరెంజ్ కలర్ అండి. సో ఇట్లా వచ్చింది. నేను ఇది ఓపెన్ చెయ్యంగానే షాక్ అయ్యాను, ఏంటి మెటీరియల్ ఎట్లా ఉందని. అంతేలేండి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అంతే. సో కొంచెం మెటీరియల్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇది హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుందేమో, మేబీ మెషిన్ వాష్ చేస్తే ఇంకా పాడైద్దేమో అని అనిపించింది నాకు. సో మీకోసం చూపిస్తాను. సో ఇట్లా ఉందండి ఇది మెటీరియల్. బాగలేదని చెప్పలేను, కానీ ఈ ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది నాకు. 300 చేంజ్ నేను అనుకుంటున్నా. ఆన్లైన్ పేమెంట్ చేయటం వల్ల నాకు ఇంకా తక్కువకి వచ్చింది. సో ఇలా ఉందన్నమాట. ఓపెన్ చేస్తాను. నేనైతే ఓపెన్ కూడా చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలా ఉంది ఇది. 3 సీటర్ సోఫాకి అయితే ఇట్లా వేస్తే కాదు, కానీ ఇట్లా నిలువుగా వేస్తే మాత్రం మా 3 సీటర్ సోఫాకి సరిపోయిద్ది. సో కలరు కొంచెం ఆ వీడియోలో కొంచెం డార్క్ కనబడుతుంది, బట్ యాక్చువల్గా అయితే ఇంత డార్క్గా లేదు, కొంచెం లైట్ కలర్ అయితే ఉందన్నమాట. సో మీషోలో లింక్స్ ఎలా షేర్ చేయాలో నాకైతే తెలీదు, నేను చూస్తాను. ఒక లింక్ షేర్ చేయటం కుదిరిద్ది అంటే మాత్రం నేను డెఫినెట్గా కింద ఇస్తానండి లింక్స్, చెక్ చేయండి. సో దీనికైతే మాత్రం నేను 4 స్టార్ ఇస్తాను దీనికి, ఎందుకంటే సైజ్ తప్పిస్తే క్వాలిటీ బాగుంది, అంత బాగుంది. అండ్ దీనికైతే మాత్రం నేను ఈ ప్రైస్కి అయితే వర్త్ అనే చెప్తాను నేను ఇది మాత్రం. ఎందుకంటే 300 చేంజ్కి సోఫా త్రోస్ ఎక్కడ లేవండి. అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ, అసలు అజియోలో కానీ ఎక్కడ లేవు అనమాట. ఓన్లీ మీషోలోనే ఉంది. సో అందుకని చూశాను అనమాట, బాగుందిలేని ట్రై చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి రిటర్న్ ఉందండి. నాకు రిటర్న్ ఉండడం వల్ల నాకు కొంచెం పర్వాలేదు, రిటర్న్ ఉంది కాబట్టి మనకు ఆర్డర్ చేసుకొని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టేసుకోవచ్చు. నేను ధైర్యంతో అయితే పెట్టాను అనమాట ఇది.
అండ్ ఇంకొకటి ఇదైతే మాత్రం నేను చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇదేంటంటే నేను వాల్కి పెట్టుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఆ ప్రైస్ తక్కువే ఉంది. నేను నిజంగా చెప్తున్నా, ఇదైతే నేను డిస్క్రిప్షన్ చదవలేదండి. వీటి రెండింటికి డిస్క్రిప్షన్ చదివాను కానీ దీనికి మాత్రం నేను అస్సలు డిస్క్రిప్షన్ చదవలేదు. సో ప్రైస్ తక్కువకి వస్తుంది, బాగానే ఉంటుందిలే అని అనుకున్నాను కానీ ఇంత చిన్నగా వచ్చి ఇంత డిసప్పాయింట్ అవుతానని మాత్రం అనుకోలేదు. బట్ బాగుందిలని అయితే ఇది ఉంచేసుకున్నాను నేను. ఇదేంటంటే వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా స్టిక్కర్స్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్ టేప్ ఉంటుంది కదా, అది ఇట్లా పెట్టేసుకోవచ్చు వాల్కి. ఇప్పుడు ఇట్లా పిచ్వాయి ఆర్ట్స్ చాలా ట్రెండ్ అయిపోయినాయి కదండి. సో అందుకని మా వాల్కి ఇట్లా పెడదాంలే టీవీ పక్కన అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇవైతే చాలా చాలా చిన్నది. ఎలా చెప్పాలంటే చూడండి, నా హ్యాండ్ మేబీ నా హ్యాండ్ అంత ఉండొచ్చు అంతే, ఇంత చిన్నగా ఉంది. బట్ కానీ బాగుందండి, క్వాలిటీ బాగుంది. అండ్ ఇది చూసారు ఈ పెయింట్ కూడా బాగుంది. ఇది కూడా నాకు కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇది కూడా బాగుంది అనిపించి ఇదైతే ఉంచేసుకున్నాను అనమాట. దీనికి రిటర్న్ డేట్ కూడా అయిపోయింది. బాగుందిలే, చిన్నగా ఉన్న క్యూట్గా బాగుంది అని ఉంచేసుకున్నాను అనమాట ఇది. సో ఇదేనండి, నాకు మీషోలో ఏదైనా ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయం వేసిద్ది, రిటర్న్ లేకపోతే ఆ ప్రొడక్ట్ అట్లనే వేస్ట్ అయిపోద్ది కదా అని అనేసి. ఇంకొకటి ఇదండి, ఇది చిన్నది పీట లాంటిది అనమాట. అంటే ఒక మనిషి కూర్చోలేమన్నమాట. చూడండి నా చేతికి అన్నా ఇంకా తక్కువే ఉందన్నమాట ఇట్లా పెడితే. సో నాకు పూజ దగ్గర కావాలి దీపం పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నా. క్వాలిటీ అయితే బాగుంది కానీ సైజ్ మాత్రం కొంచెం చిన్నది, అదైతే చెక్ చేసుకోండి. ఇది మాత్రం ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుందండి. నేను ఒకసారి మిడ్ నైట్ చూస్తే అప్పుడు స్టాక్ ఉంది. సో అందుకని అప్పుడు ఆర్డర్ పెట్టాను అనమాట. సో క్వాలిటీ బాగుంది, బట్ ఒక్కటి ఏంటంటే చిన్నది సైజు. సో అంతకుమించి దీంట్లో నాకు నచ్చంది ఏం లేదు. క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం బరువు కూడా ఉందండి, మరి అంత లైట్ వెయిట్ అయితే లేదు. ఫినిషింగ్ అది కూడా బాగా ఇచ్చాడు. ఇట్లా ఉంది ఈ పీట. నేనైతే పూజ దగ్గరికి వాడుకుంటున్నానండి. ఇది నాకు తులసి కోట దగ్గర కింద దీపం పెట్టి కింద పెట్టకుండా ఇట్లా దీని మీద పెడతాను అనమాట. సో మీషోలో నేనైతే చాలా తక్కువ ఆర్డర్ చేస్తాను. అది కూడా భయపడతానే ఆర్డర్ చేస్తాను ఎట్లా ఉంటాయని. చాలా ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టేశానండి. అవి నేను వీడియోస్ చేయలేదు, ఎందుకంటే జెన్యూన్గా నాకు నచ్చినవి మాత్రమే రివ్యూ చేసి మీకు రివ్యూ ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అంతే. సో అందుకనే నాకు బాగా అనిపించినవి మాత్రమే నేను ఈ వీడియోలో చూపించాను. సో ఇదైతే బాగుంది. నేను ఈ ప్రైస్కి అయితే ఇది వర్త్ అనే చెప్తానండి. నాకు ఇది 100 రూపీస్కి ఏమో వచ్చినట్టుంది, 120 రూపీస్కి ఏమో. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఉంటే మాత్రం నేను కింద మీకు లింక్, నాకు ఎట్లా ఇవ్వాలో తెలియదు, లింకు చూసి నేను మీకు లింక్ ఇస్తాను. సో ఇదనమాట దీని గురించి అయితే. సో ఇదండి నేనైతే నాకు తెలిసి మీషో హాల్గా వీడియో పోస్ట్ చేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను. మేబీ అంతకుముందు కూడా పోస్ట్ చేయించు. అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేశానండి, కొన్ని ఆర్గనైజర్స్ అట్లాంటివి తీసుకున్నాను కానీ అవి అన్బాక్సింగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను కానీ హాల్ వీడియో అయితే ఇప్పుడు తీయలేదు. సో ఫస్ట్ టైము నాకు రివ్యూ షేర్ చేయాలనిపించింది మీషో గురించి. సో అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకు ఈ వీడియో అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఇది అనమాట నేను తీసుకున్నవి. ఇది మాత్రం రిటర్న్ పెట్టేస్తానండి, ఇవి కూడా రిటర్న్ పెట్టేస్తాను. సో ఇవి అయితే మాత్రం ఉంచేసుకుంటాను, ఇవి రెండు. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.